సభ అధ్యక్షుడు స్కైబాబు గారు, సైన్స్ సెక్టర్ రమేష్ గారు, మిత్రులందరూ, నిజం చెప్పాలంటే నేను కథలను అంత ఎక్కువగా ఎక్కువసారి చేయలేదు. ఎప్పుడన్నా ఒకసారి అట్లా ఆంధ్రజ్యోతి పాత రోజుల్లో ఉన్నప్పుడు ఇక్కడ ఈ దగ్గరలో జూబ్లీహిల్స్లో ఉన్నప్పుడు ఆ కథలు బాగా వేరే వాళ్ళ జీవితాలను చూసి వేరే సంఘటనలు చూసి బాగా స్పందించి రాద్దామని ప్రయత్నం చేసేవాడిని. అప్పట్లో సరికొన్ని కథలు ఆంధ్రజ్యోతి వారపత్రికలు వచ్చినాయి. అందులో గౌరీ అని ఒకటి రజక జీవితాన్ని చిత్రించడానికి ప్రయత్నం చేసి రాసినటువంటి కథ. అయితే ఎందుకు చెప్తున్నాను ఈ విషయం అంటే, అప్పటి సంపాదకులలో ఎంత సౌజన్యం ఉండేదో, ఎంత సౌహార్దం ఉండేదో అది ఒకసారి గుర్తు చేసుకుందామని చెప్తున్నాను. ఆ గౌరీ కథను రాసి పంపిన తర్వాత అప్పుడు ఉమామహేశ్వరరావు అని చాలా యువ సంపాదకుడు ఒక ఆయన ఉండేవాడు. ఆయన మన తెలంగాణ కాదనుకోండి, కాకపోయినప్పటికీ ఆ గౌరీ కథ చదివి చాలా బాగుంది, మీరు ఒకసారి వస్తే మాట్లాడమని ఫోన్ చేసి నన్ను పిలిచి, నేను కథకి ఇచ్చినటువంటి ఫినిషింగ్ టచెస్ ఇట్లా కాకుండా ఇట్లా ఉంటే బాగుంటుంది, మీకు అభ్యంతరం లేకపోతే అట్లా చేస్తారని అడిగితే నేను అది కొంచెం ఆలోచన అట్లా కాదు ఇట్లా చేద్దామని నేను కూడా ఒక డైమెన్షన్ చెప్పిన తర్వాత ఆయన సరే అట్లా చేయండి అని మేము ఇద్దరం కూర్చొని ఫినిషింగ్ టచెస్ అంటే ఒక 7-8 లైన్లే, చివరికి ఆ 7-8 లైన్లు రాసి ఆయనకి ఇచ్చిన. ఆ తర్వాత అది పబ్లిష్ అయింది. ఈ రకంగా ఒక కాలంలో ఈ కథలను ప్రచురించడంలో సంపాదకులు, నాకు తెలిసినంత వరకు నాకు పరిచయం ఉన్న సంపాదకులు అయితే చాలా సౌజన్యంతో ప్రవర్తించేవారు. ఇప్పుడు కూడా మన కథ పంపించిన తర్వాత నేను ఆ సంఘటనలో మానుకొని నేను చూసినవి, నేను అనుభవించినవి, మా ఇంట్లోనే కథ రాద్దామని ఈ మధ్య వచ్చిన ట్రెండ్ వాళ్ళని అట్లా ఆలోచించుకొని ఈ అవే రాయడం మొదలుపెట్టి పంపిస్తే రాంబాబు గారు కాల్ చేసి మీరు చాలా అద్భుతంగా కథ రాసి, నేను అసలు అనుకోలేదు, మన ఆంధ్రజ్యోతి సండేకి పంపించిన కథ మొదలు పంపిస్తే ఆయన సారీ వీఆర్ నాట్ ఏబుల్ టు పబ్లిష్ యువర్ స్టోరీ అని ఆమె ఒక మెసేజ్ పెట్టింది. నాకు పెట్టి రాలేదు, పోలిపోయింది అనుకొని అది రాదు మన కంపెనీ ఎదురు కాబట్టి అది కొట్టేసిన. కొట్టేసిన ఏమైందంటే అది చూసి నేను అనుకుంటా కథ పంపిన వారం రోజులకే ఫోన్ వచ్చింది, కథ చాలా బాగుంది సార్, మీరు చాలా మంచిగా రాసేరు, మీ నాన్న పేరేంది, మీ కథ ఏనా అని అడిగితే నేను అంతా చెప్పిన ఉన్నట్టు రాసిన, ఏం జరిగిందో అది రాసిన, ఖచ్చితంగా కొద్ది అక్కడక్కడ చిన్న స్లైడ్ చేంజ్ చేసి తప్ప యథార్థంగా జరిగిన సంఘటనే రాసిన అని చెప్తే చాలా బాగుంది, అర్థం అనిపించింది మాకు, కొంచెం తప్పకుండా వేస్తున్నాం, మంచిగా మనం వేస్తున్నాం చెప్పారు. ఆయనకు చాలా కృతజ్ఞతలు. సంగీతం కూడా కాల్ చేసి కథ గురించి చాలా మాట్లాడాడు. అక్కడ కూర్చున్నాడు సామేటి జగన్ రెడ్డి, ఆయన కూడా ఆ కథను అనుగుణంగా పరిశీలించి భాష కూడా చాలా మంచి భాష వాడినావు కానీ చెల్లి అని మరవాడడం ఏంటి, ఆ ఇన్ఫ్లుయెన్స్ ఇంకా పోకపోతే బాగుంటుంది కదా, చెల్లి అనాలి, మనం చెల్లి అంటాం ఎక్కడ అని సామేటి జగన్ రెడ్డి కూడా ఒక తిట్టి 4 మెప్పువాటిగా చెప్పి ముగించేది. ఈ రకంగా మరి మిత్రులందరూ బాగా స్పందించినటువంటి కథ అది. కాబట్టి అయితే ఒకటి భాష విషయంగా ఈ నవలలు రాయడం కానీ తర్వాత కథలు రాయడం కానీ మనం ఒక సంఘర్షణ దశలో ఉన్నాం. ఇప్పుడు మనకు తెలంగాణలో వచ్చి అంతకుముందు మనకు అలవాటైన భాషను ఒకేసారి తప్పించుకోలేము. అట్లాంటి తెలంగాణ భాషను మనం అడాప్ట్ చేసుకోవాలని విపరీతమైన ప్రయత్నం, చాలా సీరియల్ ప్రయత్నం మనం చేస్తున్నాం. అది ఇది ఒక సంఘర్షణ దశ. కొన్ని రోజుల తర్వాత మనకంటే ఇప్పుడు అన్న సంగీతంలో చెప్పినట్టు ఒక ప్రత్యేక భాష, మన 10 జిల్లాల వాళ్ళు కూడా ఆమోదం తెలిపేటువంటి, అందరికీ అర్థమయ్యేటువంటి ప్రామాణిక భాష అతి త్వరలో ఒక మన డిక్షన్, మన తెలంగాణ డిక్షన్ మనకు తయారవుతుందని ఆశిస్తూ ఈ కథ ప్రచురించిన రాంబాబు గారికి, సంగీశెట్టి గారికి, స్కైబాబు గారికి అందరికీ కూడా కృతజ్ఞత చెప్తూ, ఇంకా ఏమైనా కథలు రాస్తే ప్రచురిత జబర్దస్త్ చేసిండ్రు. లోపల ఫోటో నేను పంపింది కాదు, ఎట్లా దొరికింది వేరే ఫోటో, నేను పంపిన ఫోటో వేరే వేసింది. చాలా ఇట్లా చూస్తే మంచిగా లేదు కానీ ఫోటోలు మంచిగా కనబడుతుంది, అది చాలా మంచిగా అనిపించింది. అందరికీ కూడా నా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ.